హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారండి? మేమంతా బాగున్నామండి. నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి, కోమలి వివరాలు తెలుసుకోవడం కోసమని ఒక కిళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళడం, నిమ్మకాయ సోడా కలిపియమని ఆ మధ్య వయస్కురాలని అడగడం, ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఏం కావాలి అని అడగడం, ఇంకా ముందు సంభాషణ ఏం జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్లో విందామండి. జగ్గు వీరులకి మనసులో కాస్త చివుక్కుమని అనిపించింది ఆమె నిర్లక్ష్యంగా మాట్లాడేసరికి. తమలాంటి రౌడీలకు అలాంటి నిర్లక్ష్య సమాధానం, అందులో ఒక ఆడామె ఇవ్వడమా అని బాధగా జుట్టు పీక్కున్నాడు జగ్గు. వీరు కూడా జగ్గులాగా జుట్టు పీక్కుందామని అనుకున్నాడు, కానీ అతనికి జుట్టు ఉంటే కదా పీక్కోవడానికి. అప్పా, నేను కనీసం నీలా జుట్టు కూడా పీక్కోలేను కదా, బాధగా అన్నాడు. జుట్టు లేకపోతేనే గుండు మీద మొట్టుకో, అయినా అలా బాధపడకపోతే సాయం ఏదో కావాలన్నావుకా, అదేదో అడుగు అంది ఆమె కిళ్ళి కొట్టామె. వీరుకి బాధ మరింత ఎక్కువైపోయింది. తన గుండంటే అందరికీ ఇంత అలసెందుకో అనుకున్నాడు. ఏదో అడుగుతున్నావు కదా, అడుగు మరి, వీరు గుండు మీద కొడుతూ అన్నాడు జగ్గు. మరేమో నాజుగ్గా కాస్త పొడుగ్గా నొప్పుల జుట్టుతో ఒక అమ్మాయి ఉంటుంది, అలాంటి ఆమెని ఎక్కడైనా చూశావా అడిగాడు వీరు గుండు రుద్దుకుంటూ. ఎందుకు చూడలేదు, దాని జిమ్మాడా, తూ అంది పక్కకు తిరిగి ఉమ్మేస్తూ ఆమె. ఆమె మొహం జేవురించింది. జగ్గు వీరు మొహమొహాలు చూసుకున్నారు. ఆమె ఎక్కడ ఉంటుంది అడిగాడు వీరు కుతూహలంగా. మీరెవరు అనుమానంగా చూస్తూ అడిగింది ఆమె. వీరు జగ్గు వంక చూసి కన్ను కొడుతూ ఇలా అన్నాడు. అంటే ఆమెకు మేము శత్రువులమేం కాదన్నమాట, మరి బాగా కావలసిన వాళ్ళమే అన్నమాట అన్నాడు. కావలసిన వాళ్ళంటే దానికి ఏమవుతారు, మొహం చిట్లిస్తూ అడిగింది ఆమె. ఆమెకి వరుసకి అన్నయ్యలం అవుతాము అని చెప్పారు. అంటే పెద్దమ్మ కొడుకులం అన్నమాట. అది ఇక్కడే ఎక్కడో ఉండాలి, అడ్రస్సు మర్చిపోయాం, ఊరికే చూసిపోదామని పక్కూరు నుంచి వచ్చాం అన్నాడు. వీరు జగ్గు వంక చూసి కన్ను కొడుతూ, అతని మొహంలో ఎంత తెలివిగా మేనేజ్ చేస్తున్నానో అన్న ఫీలింగ్ కనిపిస్తుంది. ఆమె ఎక్కడ ఉంటుందో తెలుసా అడిగాడు జగ్గు చాలా కుతూహలంగా. ఎందుకు తెలీదు, ఏం అడ్రస్ చెప్తే ఇంకొంతమంది మొగాళ్ళని దాని దగ్గరికి పంపిస్తారా? అది నా మొగుడిని ఒళ్ళో వేసుకుంది చాలదా? నీ అమ్మ, మీ చెల్లెల్ని దారిలో పెట్టుకోకుండా ఊళ్ళోని మొగాళ్ళ మీదకి వదిలేశారా నీ అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టింది. ఆమె నోటి వెంట వస్తున్న బూతుల ప్రవాహానికి ఆ రౌడీలిద్దరూ అచ్చరు పొందడమే కాదు, ఆమె వాడుతున్న బూతుల్లో చాలా వెరైటీ బూతులు ఉన్నాయి. వాటిని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వినను కూడా వినలేదు. వాళ్ళిద్దరికీ అర్థమైపోయింది, తాము వెతుకుతున్న అమ్మాయి కిళ్ళి కొట్ట ఆమెకు తెలిసిన అమ్మాయి ఒకరు కాదు అని. తాము వెతుకుతున్న అమ్మాయి ఒక కిళ్ళి కొట్టువాడితో సంబంధం పెట్టుకునే లెవెల్లో కనిపించలేదు. చూశావా నువ్వు చేసిన నిర్వాహకం అన్నట్టు విసుగ్గా వీరు వంక చూశాడు జగ్గు. ఆమె తిట్టడం ఆపి ఆయాసపడుతూ ఓ సోడా కొట్టి గటగటా తాగి నీ అంటూ మళ్ళీ తిట్టడానికి ఉపక్రమించింది. కానీ వెంటనే వీరు అడ్డు తగిలాడు. అది కాదమ్మా, మేము ఊరికినే అన్నాం, అది మా చెల్లెలు కాదు, ఏం కాదు, అసలు మేము దాన్ని చంపాలని. జగ్గు చటుక్కున వీరు నోరు నొక్కి గుండు మీద టపీమని మొట్టాడు. అది కాదమ్మా, నీ మొగుడిని బుట్టలో వేసుకున్న దాని పేరేంటి అడిగాడు జగ్గు కిళ్ళి కొట్ట ఆమెని. ఎంకమ్మ మొటకెళ్ళి విరుస్తూ చెప్పింది. అయ్యో, అయితే మేము వెతికేది ఆమెను కాదమ్మా, మేము వెతికే ఆమె వేరే ఆమె, పేరు పేరు గుండు మీద గొక్కున్నాడు వీరు. అదేలే వెంకటలక్ష్మి అని అందించాడు జగ్గు. అలాగా, అయ్యో క్షమించండి బాబు, ఆ ఎంకమ్మ ముండేమో అనుకుని మిమ్మల్ని నానా మాటలు అన్నాను అంది కిళ్ళి కొట్టామె. జగ్గు వీరు సోడా డబ్బులు చెల్లించి అమ్మయ్యా అనుకుంటూ అక్కడి నుండి బయటపడ్డారు. ఒరే జగ్గు, అది మనకు అసలు దొరుకుతుందంటావా? దొరక్కపోతే బాసు మనల్నే చంపేస్తానన్నాడు కదరా బాబు అన్నాడు వీరు. దొరుకుతుంది దొరుకుతుంది, దొరక్క ఎక్కడికి పోతుంది అన్నాడు జగ్గు. ఏమో బాబు, ఇంకా నాకు ఇలా నడుస్తూ వెతికే ఓపిక లేదు. మనము పని చేద్దామా, బస్ ఎక్కి వచ్చే స్టాప్లో దిగి అక్కడ వెతుకుదాం అన్నాడు వీరు.
సరే వెంటనే ఒప్పుకున్నాడు జగ్గు. నిజానికి జగ్గు కూడా కాళ్ళు లాగుతున్నాయి. అందుకే వీరు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. లేకపోతే గుండు మీద మొట్టేసి ఉండేవాడు. వాళ్ళిద్దరూ బస్ స్టాప్ దాకా నడుచుకుని వెళ్ళారు. సరిగ్గా అప్పుడే బస్సు వచ్చి ఆగింది. ఇద్దరు బస్ ఎక్కారు. జగ్గు లోపలికి వెళ్ళబోయాడు. వచ్చే స్టాప్లోనే కదా మనం దిగేది, లోపల రష్లోకి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఫుట్ బోర్డు మీద నిల్చుందాం అన్నాడు వీరు. వీరు చెప్పింది నిజమే అనిపించింది. జగ్గు ఫుట్ బోర్డు మీదే ఆగిపోయాడు. 1 నిమిషం ప్రయాణం తర్వాత వేరే స్టాప్ దగ్గర బస్సు ఆగింది. జగ్గు వీరు బస్సు దిగేశారు. బస్సు వెంటనే ముందుకు కదిలింది. కానీ పాపం వాళ్ళిద్దరికీ తెలీదు. అదే సమయంలో వాళ్ళు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో ఆ కోమలి కూడా అదే బస్సులో ఉంది అనే సంగతి వాళ్ళిద్దరికీ తెలియదు. మోహన్ ఉలిక్కి పడ్డాడు. తను చూసేది కరెక్టో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి తల తిప్పి చూశాడు. నిజమే, ఆమె నిజంగానే అతన్ని చూసి నవ్వుతుంది. ఎంతో పరిచయం ఉన్నదా అనిలా నడుస్తున్న మోహన్ టకీమని ఆగిపోయాడు. అతని మనసులోనే హుషారుగా వీలవేశాడు. ఆమె అతని వైపు గబగబా అడుగులు వేస్తూ రాసాగింది. మోహన్ గుండెకాయ భారంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె అతన్ని సమీపించింది. హలో చెదరని చిరునవ్వుతో హలో అంది. ఆమె చెదరని చిరునవ్వుతో హలో కాస్త తడబడుతూ మరి కాస్త కన్ఫ్యూజ్ అవుతూ అతను అన్నాడు. కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు, సారీ అన్నాడు మెల్లిగా. క్వైట్ న్యాచురల్, మనకి ఇది వరకు పరిచయం లేదు. అంతేకాక మీరు నన్ను చూసి కూడా ఉండరు. మరి మీకు నేను ఎలా తెలుసు? ఆగి ప్రశ్నించాడు అతను. మీరు నాకు తెలీదు, కానీ నేను మిమ్మల్ని మా ఇంటి బాల్కనీలో నుండి చాలాసార్లు చూశాను. నేను ఉండేది మీ కాలనీకి పక్క కాలనీలే. నా పేరు సోహిని అంది ఆమె. సోహిని, ఓ వెరీ బ్యూటిఫుల్ నేమ్. మీలాగే మీ పేరు కూడా చాలా బాగుంది అన్నాడు. థ్యాంక్ యూ. ఆమె కాస్త సిగ్గుపడుతూ అంది. నా పేరు మోహన్. సారీ, మీరు అర్జెంట్ పని మీద ఎక్కడికో వెళ్తున్నట్టు నేను ఆపినట్టున్నాను అంది సోహిని. అబ్బే, అర్జెంటు పనేం లేదు, చెప్పండి చెప్పండి అన్నాడు మోహన్. ఏం లేదు, మిమ్మల్ని మా ఇంటి బాల్కనీలో నుండి చూశాక ఎందుకనో మీతో స్నేహం చేయాలని నాకు అనిపించింది. ఆగింది. మీకు అభ్యంతరం లేకపోతే మళ్ళీ అంది. అభ్యంతరమా? నో 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 భలేవారే, నాకేంటి అలాంటి అభ్యంతరాలు ఏం లేవు. నాకెందుకు అభ్యంతరం ఉంటుంది? ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అన్నాడు మోహన్. సోహిని ముసిముసిగా నవ్వింది. థ్యాంక్స్ అండి, మీరెక్కడ కాదంటారు అని భయపడ్డాను. నేను ఇక వెళ్ళొస్తానండి అంది సోహిని. అదేంటి ఇలా కలిసి అలా వెళ్ళిపోతారా? ఏదైనా హోటల్లో కూర్చొని కాఫీ త్రాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకుందాం గిలగిల్లాడిపోతూ అన్నాడు మోహన్. అబ్బే, నాకు అర్జెంటు పనుందండి, మనం మరోసారి కలుద్దాంగా అంటూ అటుగా వచ్చిన ఆటో ఆపి అందులోకి ఎక్కి వెళ్ళిపోయింది. మీ ఇంటి అడ్రస్ కంగారుగా అడిగాడు అతను. ఆ వివరాలన్నీ మరోసారి నేనే కలిసి మీతో చెప్తానులేండి. ఆమె చెయ్యి ఊపింది. ఆటో రయ్యన ముందుకు దూసుకుపోయింది. యాహూ! సంతోషం పట్టలేక గట్టిగా అరిచాడు అతను. ఆ దారిన పోతున్న వాళ్ళు ఆగి వింతగా అతని వంక చూశారు. ఫైల్స్ సర్దేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని నిలబడింది కోమలి. ఏంటి మేడం, వెళ్ళిపోతున్నారా? ఇకిలించుకుంటూ దగ్గరకు వచ్చాడు కామేశ్వరరావు. అంది గుమ్మం వైపు అడుగులు వేస్తూ. అతను ఆమెని ఫాలో అయ్యాడు. ఇంటికైనా వెళ్తుంది వెనక నుండి ఆగాడు. ఇప్పుడు నా ప్రోగ్రాం మొత్తం మీకు చెప్పాలా? నడుస్తూనే వెనక్కి తిరిగి చురుగ్గా చూస్తూ ప్రశ్నించింది కోమలి. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మేడం. మీ పర్సనల్ విషయాలు నాకెందుకు మేడం? ఈవేళ నేను కూడా అటువైపే వెళ్తున్నాను. ఏదో చిన్న పని ఉందిలేండి, నా స్కూటర్ మీద డ్రాప్ చేద్దామని అన్నాడు కామేశ్వరరావు మెలికలి తిరిగిపోతూ. అతని వాక్యం పూర్తి అయ్యి అవకముందే కోమలి నో థ్యాంక్స్, నేను వెళ్ళగలను అనేసి విసవిసా అడుగులు వేసుకుంటూ ఆఫీస్ బయటికి వచ్చేసింది. కామేశ్వరరావుకు కడుపు మండింది. ఇలాంటి దాన్ని ఏ మారుమూల ప్రదేశానికో లాక్కెళ్ళి బాగా ఇబ్బంది పట్టేసేయాలి కసిగా అనుకున్నాడు మనసులో. రోడ్డు మీదకి వచ్చిన కోమలి మొహం చిట్లించి ఉంది. ఆమెకి చాలా చికాకుగా ఉంది. అప్పుడే కాదు, ఉదయం నుండి ఆమెకి అలానే ఉంది. కారణం, ఉదయం న్యూస్ పేపర్లో ఆనాడు తాను ప్రత్యక్షంగా చూసిన హత్యకు సంబంధించిన వార్త గురించి మళ్ళీ వేశారు. హత్య చేయబడిన వ్యక్తి జర్నలిస్ట్ అని, చాలా మంచివాడని, అతనికి శత్రువులు అనేవాడే వాళ్ళు ఎవరూ లేరని, హత్యకు కారణం ఇంకా ఏమీ తెలియదని, అది తెలిస్తే తప్ప హంతకుల్ని పట్టుకోవడం కష్టమని ఆ వార్త సారాంశం.
కోమలి చాలా బాధపడింది. హంతకులను తన కళ్ళారా చూసింది కదా దగ్గర నుండి. వాళ్ళ రూపురేఖలు పోలీసులకు వర్ణించి చెప్తే వాళ్ళ పరిశోధనకి ఉపయోగపడవచ్చు. కానీ ఇలాంటి వాటిల్లో ఇరుక్కుంటే ఎలాంటి బాధలు పడాల్సి వస్తుందోనని అప్పట్లో ఆమె ఊరుకున్నా మళ్ళీ ఉదయం ఆ వార్త చూసినప్పటి నుండి ఆమె మనసు చాలా బాధపడుతూ ఉంది. ఒక మనిషిని దారుణంగా చంపిన హంతకులను తను శిక్ష పడేలా చేయగలదు, కానీ పోలీసులు కేసులు ఇలాంటివి అంటే కోమలికి చాలా భయం. ఉదయం ఆ వార్త చూశాక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చాలా టెంప్ట్ అయింది. కానీ భయం. హంతకులను పట్టుకోకపోగా వాళ్ళు తనని ఎక్కడ హెరాస్ చేస్తారోనని భయం. ఆమెలోని ఆసక్తత ఆమెకి చిరాకు కలిగిస్తూ ఉంది. ఆ జర్నలిస్టుకి పెళ్ళయిందా? పెళ్ళై ఉంటే పాప అతని భార్య ఎంతటి బాధని అనుభవించి ఉంటుందో. అతని మరణ వార్త విని పిల్లలు ఉన్నారో లేరో పాపం. వాళ్ళకి వేరే ఆధారం ఏదైనా ఉందో లేదో, లేకపోతే దిక్కులేని వాళ్ళు అయిపోతారు పాపం. ఇలా ఆలోచిస్తూ పరధ్యానంగా నడుస్తున్న కోమలి హఠాత్తుగా జరిగిన ఓ సంఘటనకి ఒక్కసారి ఉలిక్కి పడింది. ఎవరో తన చేతిలోని హ్యాండ్ బ్యాగ్ని గట్టిగా లాగేసుకున్నారు. తేరుకొని తల తిప్పి చూసేసరికి ఒక 20 ఏళ్ల కుర్రాడు అతి వేగంగా పరుగులు తీస్తూ కనిపించాడు. వాడి బట్టలు కాస్త నలిగి ఉన్నాయి. వాడి చేతిలో వేళ్లాడుతూ ఉంది తన హ్యాండ్ బ్యాగ్. ఆ షాకు నుండి తేరుకునేసరికి ఆమెకి కొన్ని క్షణాలు పట్టాయి. అప్పటికే వాడు 100 గజాల దూరం దాటి వెళ్ళిపోయాడు. కోమలికి తక్షణం తను చేయాల్సిన పని గుర్తుకు వచ్చింది. దొంగ దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి అని ఆ కుర్రాడిని చూస్తూ అరిచింది. అలా అరుస్తూ ఆమె కూడా పరుగు తీసింది. ఆమె అరుపులు విన్న జనం ఓసారి ఆమె వంక, ఓసారి పరిగెత్తే కుర్రాడి వంక మార్చి మార్చి వింతగా చూశారు తప్ప పెద్దగా రియాక్ట్ అయింది ఏమీ లేదు. సిటీ అంటే అంతే కదా, పక్కనే ఎవడైనా చచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళు పట్టించుకోరు. కోమలి నిస్సహాయంగా పరుగుతీస్తుంది ఆ కుర్రాడి వైపు. కానీ 20 ఏళ్ల కుర్రాడిని ఒక ఆడపిల్ల పరిగెత్తి ఎలా పట్టుకోగలదు? ఆశ చావని కోమలి ఆ దారిన వెళ్తున్న 2 కుర్రాళ్లను ఆపి వారిని అర్థించింది. ఏవండి, ఆ దొంగ నా హ్యాండ్ బ్యాగ్ లాక్కుని పారిపోతున్నాడు, అతన్ని పట్టుకోండి ప్లీజ్ అండి అని అర్థించింది. ఒక అందమైన ఆడపిల్ల తమని అలా ప్రాధేయపూర్వకంగా అడిగితే ఏ అబ్బాయిలైనా కాదంటారా? మీరేం కంగారు పడకండి మేడం, వాడిని ఎలాగైనా పట్టుకొని మీ బ్యాగు మీకు తెచ్చిస్తాం. కోమలికి భరోసా ఇచ్చి ఆ 2 ఆ దొంగ వెళ్ళిన వైపుకు వేగంగా పరుగు తీశారు. కానీ ఆ దొంగ అప్పటికే చాలా దూరం పరిగెత్తి ఒక చిన్న సందులోకి మలుపు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ 2 అబ్బాయిలు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దొంగ మలుపు తిరిగిన సందులోకి వెళ్ళారు. అది చాలా ఇరుకు రోడ్డు. ఆ రోడ్డుకి కలుస్తూ అటు ఇటు చాలా ఇరుకైన సందులు చాలా ఉన్నాయి. ఆ దొంగ మళ్ళీ ఏ సందులోకి తిరిగాడో వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక ఆ 2 అబ్బాయిలు బుర్రలు గోక్కున్నారు. ఇక్కడ రోడ్డు మీద కోమలి అసహనంగా వాళ్ళ కోసం ఎదురు చూడసాగింది. దాదాపు 10 నిమిషాల తర్వాత ఆ 2 అబ్బాయిలు మొహాలు వేళ్లాడేసుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ కాస్త దూరంలో రావడం ఆమెకి కనిపించింది. వాళ్ళని చూడగానే కోమలికి అర్థమైపోయింది ఆ దొంగ వాళ్ళ చేతికి చిక్కలేదు అని. పరుగు తీస్తున్న నరసింహ వెనక్కి తిరిగి చూశాడు. తన వెనకాల ఎవ్వరు వెంబడిస్తున్నట్టు వాడికి కనిపించలేదు. అయినా ఎందుకైనా మంచిదని మరో ఇరుకు సందులోకి తిరిగి వేగంగా మరికాస్త దూరం పరుగు తీశాడు. అలా పరుగు తీస్తూనే మరోసారి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు తనకు వెంబడిస్తున్నట్టుగా తనకు కనిపించలేదు. అప్పటికే చాలా ఆయాసం వస్తుంది. ఇంకా పరిగెత్తడం కూడా అనవసరం. అతను పరిగెత్తడం ఆపి ఓ 1/2 నిమిషం పాటు తను వచ్చిన దారి వంక చూస్తూనే నిలబడి ఆయాసం తీర్చుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా అడుగులు ముందుకు వేశాడు. 5 నిమిషాలు అలా నడిచిన తర్వాత ఒక తూము వచ్చింది. దాని మీద కూర్చొని చొక్కా లోపల దాచుకున్న హ్యాండ్ బ్యాగ్ని బయటకు తీశాడు. ఓ 2 క్షణాల పాటు ఆ నల్లని లెదర్ బ్యాగ్ వంక తేరిపార చూసి దాని జిప్పు తెరిచాడు. అతని చేతులు కాళ్ళు గబగబా హ్యాండ్ బ్యాగ్ను తనిఖీ చేయసాగాయి. అతని చేతులు కళ్ళు గబగబా హ్యాండ్ బ్యాగ్ని తనిఖీ చేశాయి. దాని లోపల చిల్లర, జేబు రుమాలు, చిన్న అద్దము, చిన్న దువ్వెన, ఓ చిన్న డబ్బాలో పౌడరు, తిలకము, ఏవేవో రసీదు లాంటి కాగితాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు పర్సు కూడా ఉంది. ఆ పర్సుని బయటికి తీసి జిప్పు ఓపెన్ చేసి చూశాడు. అతని కళ్ళు మెరిశాయి. ఆ పర్సులో 2 100 రూపాయల నోట్లు, 4 10 రూపాయల నోట్లు, ఇంకా 1 రూపాయి, 2 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. ఆ డబ్బును తీసుకొని పర్సును పారేద్దామని అనుకున్నాడు. కానీ మెరూన్ కలర్లో ముచ్చటగా ఉన్న ఆ ప్యూర్ లెదర్ పర్సుని వాడికి పారేయ బుద్ధి కాలేదు.
అతను ఆ పర్సుని జేబులో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లోని చిల్లర డబ్బులు కూడా జేబులో వేసుకొని తూము కింద నుండి పారుతున్న నీరు కాలువలోకి హ్యాండ్ బ్యాగ్ని పారేసి లేచి నిలబడి హుషారుగా విజిల్ వేశాడు. రెస్టారెంట్లో మూలనున్న టేబుల్ దగ్గర మోహను అతనికి కొత్తగా పరిచయమైన సోహిని. నిజంగా నీలాంటి అందమైన అమ్మాయి పరిచయం కావడం నా అదృష్టం అన్నాడు మోహన్ ఆమెతో, ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అదృష్టం మీది కాదు నాది. మీలాంటి హ్యాండ్సమ్ పర్సన్ కావాలని అనుకోవాలనే కానీ నాలాంటి వాళ్ళు బోలెడంతమంది అంతా దొరుకుతారు. అదృష్టం మీది కాదు నాది. మీలాంటి హ్యాండ్సమ్ పర్సన్ కావాలని అనుకోవాలే కానీ నాలాంటి వాళ్ళు బోలెడంతమంది దొరుకుతారు. కానీ నాకు మీలాంటి అందమైన బుద్ధిమంతుడైన అబ్బాయి దొరకాలన్నా దొరకొద్దు అంది సోహిని అతని చేతి మీద మెల్లగా గిల్లుతూ. అతను సంతోషంతో గట్టిగా అరవబోయాడు. కానీ అది రెస్టారెంట్ అని గుర్తుకొచ్చి ఆ పని విరమించుకున్నాడు. నేను బుద్ధిమంతుడునని నువ్వెలా అనుకుంటున్నావు? మొహం మీదికి తన్నుకొచ్చేస్తున్న ఆనందాన్ని అదుపులో పెట్టుకుంటూ అడిగాడు అతను. వేరే ఎవరైనా చెప్పాలా? మీ ముఖం చూస్తేనే చెప్పొచ్చు మీరు అమాయకులని అందామె. ఇంతలో బేరర్ అక్కడికి వచ్చాడు. ఏం కావాలి సార్? యథాలాపంగా అడిగిన తర్వాత అతని ముఖం వంక చూసి మీరా సార్, నమస్తే సార్ అన్నాడు బేరర్. నమస్తే నమస్తే అన్నాడు మోహన్. మెను ఏది? బేరర్ మెను అందిస్తూ బాంబు పేల్చాడు. ఏం సార్, మీతో పాటు ఇంకో ఆమె వస్తుందే, ఆమె ఈ మధ్య కనిపించడం లేదండి సార్ అన్నాడు. ఊహించని బేరర్ ప్రశ్నకి అతడు ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అంతకు మించి కంగారు పడ్డాడు. అమ్మాయా నాతో వస్తుందా? ఎవరు? భలేవాడివే, నువ్వెవరిని చూసి ఎవరనుకుంటున్నావో? అమ్మాయా? చ ఏంటో భలే భలే కన్ఫ్యూజ్గా ఉన్నావే నువ్వు, భలే కన్ఫ్యూజ్ మాస్టర్వే. నీకు ఒకటి ఆర్డర్ చేసే మరొకటి తెచ్చావే. గట్టిగా నవ్వేశాడు ఒక్కసారి తోచని పరిస్థితిలో మోహన్. అలా నవ్వుతూనే గుండెల్లో బితుకుమంటూ ఆమె ముఖం చూశాడు అతను. అతని చేతిలోంచి మెను ఎప్పుడు తీసుకుందో కానీ దానిలోని ఐటమ్స్ చూస్తూ ఉంది సోహిని. ఆ సంఘటనకి ఆమె చాలా తక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించింది. ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్ చూశాక అతను పూర్తిగా రిలాక్స్ అయిపోయాడు. అంటే బేరర్ అడిగిన దాన్ని ఆమె సీరియస్గా తీసుకోలేదన్నమాట. చికెన్ పకోడా, వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్ ఆర్డర్ చేద్దామా అడిగింది సోహిని అతన్ని. అలాగే అలాగే, నీ ఇష్టం అన్నాడు అతను కంగారుగా. తర్వాత బేరర్ వైపు తిరిగి ఒక ప్లేట్ చికెన్ పకోడా, ఒక ప్లేట్ వెజిటేబుల్ సాఫ్ట్ నూడిల్స్, 2 లిమ్కా తీసుకురా అన్నాడు. అలాగే సార్, కానీ ఆ అమ్మాయి మీతోనే కదా సార్ రెస్టారెంట్కు. ఏంటి సోను, ఇంకా ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావేంటి కథ అన్నాడు గలగలా మాట్లాడిస్తూ. ప్రత్యేకంగా విశేషాలు ఏమీ లేవు. ఎందుకలా నర్వస్గా ఫీల్ అవుతున్నారు? కొంపదీసి రెస్టారెంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి నర్వస్గా ఫీల్ అవుతున్నారు అడిగింది ఆమె తికమకగా. నాకు తెలిసిన వాళ్ళ? నో 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 బరువులేరు, అయినా ఉంటే నాకేంటి భయం అన్నాడు. బేరర్ ఒకసారి బుర్రగొక్కని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేరర్ వెళ్ళిపోవడం క్రీగంట గమనించిన మోహన్ ఆమెతో ఇలా అన్నాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ మాస్టర్లు అంటే నాకు చెడ్డ చికాకు. అయినా నేను ఎవరో అమ్మాయితో వచ్చానంటాడేంటి? అసలు నేను ఈ రెస్టారెంట్కి ఫస్ట్ టైం వస్తున్నా కదా. కొంపదీసి నన్ను పోలినవాడు ఇంకెవరైనా ఉన్నారో ఏమో, ఏంటో. సినిమాలోనే అనుకున్నా, బయట కూడా అలా ఉంటారేమో, నిజ జీవితంలో కూడా ద్విపాత్రాభినయాలు ఉంటాయన్నమాట కదా సోహిని అని నవ్వుతూ ఉన్నాడు. అబ్బా, ఇంకా విషయం వదిలేద్దురు. పాపం వాడు ఎవరిని చూసి ఎవరనుకున్నాడో ఏమో. అయినా ఈ రెస్టారెంట్లో గుడ్డి వెలుతురు ఉంటుంది, ఎవరి ముఖాలు సరిగా కనిపించి చావవు. పాపం ఎలా గుర్తుపడతారు? అవును కరెక్ట్ అన్నాడు అతను మనసులోనే అమ్మయ్య అనుకుంటూ. కాబట్టి ఆ చెత్త టాపిక్ ఇంకా వదిలేసి తీయని కబుర్లు చెప్పండి అంది సోహిని అందంగా నవ్వుతూ. సోను, ఐ లవ్ యూ అన్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. నాకు కూడా ఆమెనంటే చాలా ఇష్టం, కానీ దాన్ని ప్రేమ అని అంటారా ఏమో.
మనం ఇలానే కలుస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ ఇష్టమే ప్రేమగా మారుతుంది. అవును, కలవడం అంటే గుర్తుకొచ్చింది. రేపు మా నాన్నగారు మా కంపెనీ సైట్ దగ్గరికి వెళ్తున్నారు. ఉదయం 8కి వెళ్తే రాత్రి 10 దాకా ఇంటికి రారు. మా వంట మనిషికి డబ్బులు ఇచ్చి దాన్ని ఏదైనా సినిమా మ్యాట్ని షోకి పంపించేస్తాను. ఇక ఇంట్లో మిగిలేది నేను ఒక్కదాన్నే. మీరు రేపు మధ్యాహ్నం మా ఇంటికి రావాలి అంది సోహిని. మోహన్ ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఓ, తప్పకుండా. రేపు నాకు అర్జెంట్ పని ఉంది. నీకోసం దాన్ని క్యాన్సిల్ చేసేసుకుంటాను. కానీ మీ వంట ఆమె మ్యాట్ని చూసేసి 3 గంటల్లో వచ్చేస్తుందిగా. ఆమెను వేరే సినిమా ఫస్ట్ షో కూడా చూసేసి రమ్మనవా? మనం ఇంకా ఎక్కువసేపు గడపచ్చు కదా. సోహిని నవ్వింది. ఓ, అలాగే. మీతో ఎక్కువసేపు గడపడం నాకు మాత్రం ఇష్టం కాదా? ఓ, థ్యాంక్ యూ. ఆమె అరచేతిని తన చేతితో మెత్తగా నొక్కుతూ అన్నాడు మోహన్. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ అనుకోకుండా కలిసినటువంటి ఈ సోహిని ఎవరు, తర్వాత ఈ మోహన్ జీవితంలో ఎలాంటి మలుపు తీసుకురాబోతుంది అనేటువంటి విషయం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. ఉంటానండి.